ఎవరు నువ్వు? చెప్తా పద. నాతో నేను మాట్లాడుతున్నానా? మీతో మాట్లాడుతున్నానా? నేను ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి వచ్చాను. నరకం నరకం నుండి వచ్చినా. ఈ రోజు రాత్రి వారిని చంపకపోతే అదే నరకంలో ఉన్న నూనెలో మిమ్మల్ని అందరినీ ఫ్రై చేసి మందులో మంచిగా తినేస్తాను. అరే ఫింగర్, మనసులో మాట్లాడితే ఫింగర్ కట్ చేస్తారు. ఆల్రెడీ కట్ అయ్యే ఉంటుందిగా. మీరు రాకముందు ఒక పర్సన్, అప్పుడు ఇన్స్పెక్టర్, ఇప్పుడు ధరణి మేడం. వీళ్ళందరినీ ఎవరు చంపుతున్నారు? ఎందుకు చంపుతున్నారు? ఈ బంగ్లాలో దయ్యం ఉందంట మేడం. మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు, వాళ్ళకి దయ్యం కనపడిందంట. కానీ నేనే నమ్మలేదు. ఈ జరిగిన ఇన్సిడెంట్ చూస్తుంటే నమ్మక తప్పట్లేదు మేడం. మా నాన్న పర్సు కూడా ఇక్కడే దొరికింది మేడం. అంటే మా నాన్న కూడా డోంట్ వరీ, నేనున్నాను కదా. వెళ్దాం పదా. దా
కొడుతుంది. సినిమా చూద్దాం. ఏం సినిమా చూద్దాం? చూద్దాం, ఈ థర్డ్ వన్ చూద్దాం. ఇవన్నీ జరుగుతాయా? లేట్లే, నెగిటివ్ ఆలోచించద్దు. ఎక్కడ పెడదాం? ఓకే, క్యాండిల్. బ్లడ్ మేరీ. బ్లడ్ మేరీ. వీళ్ళు రాగానే నన్ను కలవమనండి. అలాగే మేడం. హలో, వాట్? ఏమైంది మేడం? ధరణి మేడం చనిపోయారట. మనం వెంటనే వెళ్ళి ఎంక్వైరీ చేయాలి. మేడం, అక్కడికి వెళ్ళడం చాలా డేంజర్ మేడం. ముందు వెళ్ళిన ఆఫీసర్స్ ఎవరు రాలేదు మేడం. అందరు చనిపోయారంట మేడం. ఎందుకు? ఈ డ్రెస్లో ఉండే ఎంక్వైరీ చేయకపోతే ఎలా? పదండి. సరే మేడం. ఇక్కడే ఉంటే మనిద్దరం కూడా చేస్తాం. ఏంట్రా అలా కళ్ళప్పగించుకొని చూస్తున్నావు? ఇక్కడే ఉంటే చేస్తాం. వెళ్ళిపోదాం పద ప్లీజ్. హలో, మాట్లాడేది? అవును, ప్రెషర్ అనే మాట్లాడుతున్నా. నేను ఏసీపీ తేజుని మాట్లాడుతున్నాను. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? గెస్ట్ హౌస్లో. అక్కడే ఉండండి, మేము ఇప్పుడు వచ్చేస్తున్నాం. ఇంతలోనే పోలీసులకి ఎలా తెలిసిందిరా? నేనే పోలీసులకు ఫోన్ చేసి చెప్పా. రేయ్,
ఎవరు వచ్చినా సరే మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీలేదు. పద వెళ్ళిపోదాం. పోలీసులు వచ్చేదాకా ఆగుదాం. అది కాదురా. ఉందాం. అదిగో వస్తున్నారు. నమస్తే నమస్తే మేడం. మేడం. ప్రెషర్ అంటే నేనే. డెడ్ బాడీ ఎక్కడ? రండి మేడం చూపిస్తాను. పదండి. తెలీదు మేడం. మార్నింగ్ వచ్చి చూసేసరికి ఇలా పడున్నారు. ఈ మిస్టరీ ఏంటో తేల్చాలి. ఎస్ఐ, మేడం, ఈ బాడీని పోస్ట్ మార్టంకి పంపించాయి. కానిస్టేబుల్. ఓకే సార్. ఈ మర్డర్ల వెనుక ఉన్న మిస్టరీని కనిపెట్టడానికే నేను ఇక్కడికి వచ్చాను. నా పర్మిషన్ లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళకండి. ఓకే మేడం. సరే, లోపల చూద్దాం పదండి. అక్కడేముంది? అది కిచెన్. కిచెన్. ఓకే, కమ్. ఏంటి సిగరెట్ కాలుస్తున్నా? అంటే అది పర్వాలేదు, కూర్చో. ఏం చేయమంటారు సార్? మీరేమో తీసుకొచ్చి అడవిలో పడేశారు. చిన్న టెన్షన్ సార్. మొన్నటి నుంచి ఏదేదో కనిపిస్తుంది. లోపలంతా కొంచెం టెన్షన్గా ఉంది సార్. అందుకే కొంచెం రిఫ్రెష్ కోసం. అవునా? హోంమంత్రి గారు, ఎక్సైజ్ మంత్రి గారు, ఒక రౌడీ గురించి, ఒక డాన్ గురించి మనమంతా వెయిట్ చేయాలనా? ఒక సీఎంగా నాకే సిగ్గుచేటు. తప్పదు సార్, మన గవర్నమెంట్ నడుస్తుంది అతని వల్ల. మనం ఎంత మంచి పొజిషన్లో ఉన్నా కానీ కొంతమంది లంగలకు రౌడీలకు మనం వెయిటింగ్ చేయక తప్పదు సార్. రండి, వెల్కమ్ రాజుగారు. కూర్చోండి రాజుగారు. నమస్తే అన్న. చెప్పండి. పేరుకే మేమంతా రాజులం గాని
ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ముఖ్యంగా నడిపించేదంతా నువ్వే కదా. ఏమిటో చెప్పండి. హోమ్ మినిస్టర్ చెప్తారు. ఇందులో చెప్పేదేముంది, నలుగురం ఉన్నాము, 4 వాటాలు వేసుకుందాం. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, ఢిల్లీ నుండి గల్లీ వరకు భూకబ్జాలు, డ్రగ్స్ దందాలు చేసేది నేను, వాటాలు మీకా? ఈ మాత్రం దానికి తొక్కలో మీటింగ్ ఫోన్లో చెప్పొచ్చు కదా. హోమ్ మినిస్టర్ గారు మీరేం చేస్తున్నారు? ఒక రౌడీ అయి ఉండి మన ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నాడు. నేను చూసుకుంటా. వెంటనే అతనిపై చర్య తీసుకోండి. ఓకే సార్. నమస్కారం సీఎం గారు. నమస్తే. బాగున్నారా సార్? రాజుగారిని కూల్ చేసే బాధ్యత నీదే. అలాగే సార్. అదెంత పని సార్? రాజుగారికి నేను చెప్తాను కదా. పర్వాలేదులే, 50-50 ఇద్దాం. ఏమిటి 50-50? ఓకే సార్, మీరేం టెన్షన్ పడద్దు సార్, నేను చూసుకుంటాను. రాజు దగ్గర రీటా ఉంది కదా, పిటపిటలాడుతుంది రాది. వానికి 2-3 అవసరమా? ఒక్కసారి షేర్ చేసుకోవాలనిపిస్తుందిరా. ఏమంటావు? పంపదీసి వాడు విన్నాడంటావా? వినుండలే. నువ్వు వెళ్ళు. రండి రండి రాజుగారు రండి. ఏంటి మినిస్టర్ ఏకాంతంగా పిలిచావు? అదేంత పని, ఇట్టే చేసేస్తా. నువ్వు నిశ్చితంగా నిద్రపో, ఓకేనా? ఎలా నిద్రపోతావు? హ్యాపీగా నిద్రపో. హ్యాపీగా వస్తా మరి. హలో సార్. కృష్ణ చెప్పు సార్. మా డాడీ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా సార్? లేదు కృష్ణ, ఆ పని మీదే ఉన్నాం. ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే తప్పకుండా చెప్తాం. సరే సార్, ఉంటా సార్. ఓకే. డాడీ ఎక్కడున్నావు డాడీ? వెళ్ళి 1 వీక్ అవుతుంది. మనిషివి లేవు, ఫోను లేదు. ప్లీజ్ డాడీ, నిన్ను చూడాలనుంది. అచ్చా, ఆచు. ఏంట్రా టెన్షన్ పడుతున్నావు? నాన్న ఫోన్ ఇంకా కలవలేదా? ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా స్విచ్ ఆఫ్ వస్తుంది. 1 వీక్ అవుతుంది, ఫోను లేదు, మనిషి లేడు అంటే ఏమై ఉంటుందంటావు? నువ్వేం టెన్షన్ పడకురా, నాన్నకేం కాదు. నా ఫ్రెండ్ పెద్ద పోలీస్ ఆఫీసర్. రేపు మన ఇద్దరం వెళ్ళి కలుద్దాం. నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని అనిపిస్తుంది.
సరే పద వెళ్దాం. ఏం ఆలోచిస్తున్నావు? చెప్తున్నాను కదా, నాన్నకేం కాదు, పద వెళ్దాం. సరే. నడు ప్రసవ్ పదం. ఇది దీని ఓవర్ యాక్టింగ్, ఇది దీని బిల్డప్ చూడలేకపోతున్నాం. హాయ్. హాయ్. వీడు నా బెస్ట్ ఫ్రెండ్ కృష్ణతేజ. హాయ్. హాయ్. ఏంటో చెప్పు, అర్జెంటుగా కలవాలన్నావు. అది వీళ్ళ ఫాదర్ కనిపించడం లేదు. నిన్ననే మీకు ఎస్ఐ కాల్ చేసి కేసు వదిలేయండి లేదా చచ్చిపోతారు అన్నారు, అంతేనా? ఒసే నీకెలా తెలుసే? ఓ సారీ సారీ. ఒసే ఏంటి, నీ లవర్ అనుకుంటున్నావా, నీ పెళ్ళాన్ని అనుకుంటున్నావా? పోన్లేవే, వదిలే ప్లీజ్. వీడంతే నోటి దూల. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. అయినా నువ్వెలా చెప్పేశావు? నీకెలా తెలుసు? అదంతే, తెలుస్తాయి. మీరేం కంగారు పడకండి. ఇప్పటి నుంచి ఈ కేస్ నాది. ఎంక్వైరీ మొదలు పెట్టడమే ఆలస్యం. మార్నింగ్ కార్ తీసుకొని నన్ను పికప్ చేసుకోండి. రేపటి నుంచి ఎంక్వైరీ మొదలు పెడదాం. హే, వచ్చేటప్పుడు ఒక వీక్కి సరిపడా డ్రెస్సెస్ సర్దుకొని రండి. ఎంక్వైరీకి డ్రెస్సెస్ సర్దుకోవడం ఎందుకు? అదంతే. కృష్ణతేజ్, మీ డాడీ మిస్ అయిన లొకేషన్కి వెళ్తున్నాం. వెళ్ళి కేసు సాల్వ్ అయ్యేంత వరకు అక్కడే ఉండాలి. ఓకే, బాయ్ బాయ్. ఓకే బాయ్. ఏం పాటలు రా ఇవి! దీని తల్లి హీరో కావాల్సిందిరా. సాంగ్ చేంజ్. నీ అబ్బా నువ్వా? యా, ఇట్స్ మీ. భయపడతా.
ఏమైందిరా 9 అయింది. నీ అబ్బా ఈ టైంలో జోకులేంట్రా? మరి నాకేం తెలుసు, నేను కన్ఫ్యూజన్లో ఉన్నా. అరే ఏమో పోయిందిరా.